ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ వికసిత్ భారత్ దిశగా పురోగమిస్తుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ అన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా గిరిజనులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. రైతుల ఆదాయం పెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ పనిచేస్తుందని నూతన కమిషనర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఈ నెల 19వ తేదీ నాటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. భారతదేశం 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో జరిగిన కురుబ కులస్తుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత్ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వేగవంతమైన అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నారని చెప్పారు. ప్రధాని సుపరిపాలనలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొంటూ India, we became undeveloped country. In the leadership of Modi and the NDA, we will be 100% totally developed country in 2047. Number one economy, superpower, and 100% developed country. The foundation of that developed country put Modi in their leader. ఉపాధి అవకాశాలు పెరుగుపడేలా గిరిజనులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏకలవ్య జయంతి సందర్భంగా ఈరోజు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏకలవ్యుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కులవృత్తులు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన చిన్నారుల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో పలువురు ఆశా వర్కర్లు మంత్రిని కలిసి తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఆశా వర్కర్లు అందించిన సేవలు శ్లాఘనీయమని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం పెరుగుదల లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ నూతన కమిషనర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఈరోజు మంగళగిరి ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. క్రిమిసంహారక మందుల వినియోగంలో రైతులను చైతన్యపరిచేలా క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామని కమిషనర్ తెలియజేశారు. ఈ నెల 19వ తేదీ నాటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి పేర్కొంటూ జూలై 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మదనపల్లె తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి విమానాశ్రయం వీఐపీ లాంజ్లో రాష్ట్రంలోని జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మదనపల్లెకు హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. కేంద్ర మంత్రి ఈ రాత్రి తిరుమల చేరుకుని రేపు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమం, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత మంగళగిరిలో ఈరోజు ప్రజా దర్బారును నిర్వహించారు. అర్జీదారుల నుంచి వినతులను స్వయంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలరని ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించి వారి మన్ననలు పొందాలని ముఖ్యమంత్రి సూచించారని ఆమె తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి భూ సమస్యలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకుని దేశ ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భక్తి, కరుణ, నిరుపేదలకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఈ పండుగ కలిగిస్తుందని ప్రధాని తమ సందేశంలో పేర్కొన్నారు. కాగా నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలను ప్రసాదించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులో రొట్టెల పండుగ సంప్రదాయబద్ధంగా ఈరోజు మొదలైంది. మొహరం సందర్భంగా ప్రతి ఏటా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు జరిగే ఈ పండుగకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బారా షాహిద్ దర్గాను దర్శించుకున్న తర్వాత భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగను చేసుకుంటారు. కాగా ఈ పండుగ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. బాపట్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్గా తుషార్ డూడి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పెండింగు కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించేందుకు త్వరలో హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయవలసి ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈరోజు ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఎక్సైజ్ విధానంపై విస్తృత స్థాయి అధ్యయనం జరుగుతోందని, అస్తవ్యస్తమైన ఎక్సైజ్ పాలసీని గాడిన పెడుతున్నామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆధార్ కార్డులో వివరాల సవరణలకు మరొక అవకాశం కల్పిస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి. నాగరాణి తెలిపారు. భీమవరంలో ఆమె అధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 23 నుంచి 5 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆధార్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని యానాది, ఎరుకల కుటుంబాలను గుర్తించి ఆధార్ లేని వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించాలని మండల తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. న్యాయ సేవలు అందరికీ అందుబాటులో వచ్చేలా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కృషి చేయాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ దుర్గాప్రసాదరావు కోరారు. తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యకలాపాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ వికసిత్ భారత్ దిశగా పురోగమిస్తుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ అన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా గిరిజనులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. రైతుల ఆదాయం పెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ పనిచేస్తుందని నూతన కమిషనర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.